వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఒక్క పూట అన్నం తినకపోయినా ఉంటాం, కానీ చేతిలో 5 నిమిషాల పాటు సెల్ ఫోన్ లేకపోతే అస్సలు ఉండలేము. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు దైనందిక జీవితంలో మొబైల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా సెల్ ఫోన్తోనే అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుంటున్నారు. గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్ల వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో క్షణాలలో తెలుసుకోగలుగుతున్నాం. డిజిటల్ కనెక్టివిటీతో దూరంగా ఉన్న బంధుమిత్రులతో వీడియో కాల్స్ ద్వారా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే వెసులుబాటు కూడా కలిగింది. ఆర్థిక లావాదేవీలు ఇంటి దగ్గరే ఉండి చక్కబెట్టుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు, పర్సు లేకపోయినా నగదు చెల్లింపులు జరిగిపోతున్నాయి. కోవిడ్ కష్టకాలంలో కూడా విద్యార్థులకు ఇంటి వద్దే ఉండి ఆన్లైన్ క్లాసులు విన్నారు. మన దేశంలో ఇటీవల స్మార్ట్ ఫోన్ల వినియోగం మరింత పెరిగిపోయింది. జియో వచ్చాక టెలిఫోన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. జియోకి ముందు, జియోకి తర్వాత అనే విధంగా మారిపోయింది. గతంలో ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే రీఛార్జ్ చేయాల్సిందే. ఇప్పుడు అలా లేదు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ గా విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చు. గంటల తరబడి పిచ్చాపాటిగా కూడా మాట్లాడుకుంటున్నారు. వాటికి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఫ్యూచర్ లో ఛార్జీలు బాదుడు మాదిరిగా ఉండబోతున్నాయని ముందస్తు ఇండికేషన్స్ ఇచ్చేస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఒకప్పుడు కేవలం ఫోన్ మాట్లాడడానికి మాత్రమే పరిమితమైన మొబైల్ నేడు స్మార్ట్ ఫోన్ గా మారి మన ప్రపంచాన్నే మార్చేసింది. బ్యాంకింగ్, షాపింగ్, వినోదం, విద్య ఇలా ప్రతిదీ కూడా మన చేతి వేళ్ల మీదే నడుస్తోంది. ఎంతలా కనెక్ట్ అయ్యామంటే చేతిలో ఫోన్ లేనిదే పూట గడవని విధంగా మారిపోయింది. ఇక ఇదే అదునుగా భావించిన కంపెనీలు కస్టమర్స్ కు షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కదా. ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో సెకండ్ ప్లేస్ కు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు తక్కువ ధరకే డేటాను ఎంజాయ్ చేసిన కస్టమర్స్ కు ఇప్పుడు బ్యాడ్ న్యూస్. 2026లో మొబైల్ బడ్జెట్ తలకిందులు కాబోతోంది. టెలికాం కంపెనీలు భారీ ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. 2024లో ధరలు పెంచిన టెలికాం దిగ్గజాలు 2 ఏళ్ల సైకిల్ ను ఫాలో అవుతూ 2026లో మరోసారి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య టారిఫ్ పెంపు ఉండవచ్చని అంచనా. ఎంత మేర పెంపు ఉంటుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. దాదాపుగా 16 నుండి 20% వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 4G, 5G, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ అందరికీ కూడా ఈ షాక్ తప్పదు. ఇప్పటి వరకు 5Gని ఫ్రీగా వినియోగిస్తున్న యూజర్స్ కు 2026లో షాక్ తప్పేలా లేదు. వచ్చే ఏడాది నాటికి ఉచిత 5G సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఇకపై హై స్పీడ్ డేటా కావాలి అంటే జేబుకు చిల్లు పడాల్సిందే. 2027 నాటికి యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ పెంచే ఉద్దేశంతో టెలికాం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు టెలికాం ధరలు పెరుగుతుంటే మరొక వైపు ఆకాశం నుంచి ఇంటర్నెట్ వచ్చేస్తోంది. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ భారత్ లో అడుగు పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అడవులు, కొండలు, మారుమూల గ్రామాలు, నెట్వర్క్ లేని చోట కూడా శాటిలైట్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తోంది. ప్రస్తుతం ట్రాయ్ రికమెండేషన్స్ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అనుమతి వస్తే శాటిలైట్ ఇంటర్నెట్ పాలిటిక్స్, టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకురావడం ఖాయం. మొత్తానికి 2026 భారత డిజిటల్ వినియోగదారులకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది. ఒకవైపు ధరల భారం, మరొక వైపు శాటిలైట్ ఇంటర్నెట్ వంటి కొత్త టెక్నాలజీ. మరి ఈ సవాళ్లను సామాన్యుడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి.